2026 సంవత్సరానికి మీనరాశి వాళ్ళకి సంవత్సరపు ఫలితాలు పూర్తి విశ్లేషణ మనం ఈ వీడియోలో చూద్దాం. మీనరాశి అనగానే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు కనుక ది, దు, ష, జ్ఞ, దే, దో, చ, చి అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి మీనరాశి వారికి ప్రధాన గ్రహస్థితుల్ని గమనించినట్టయితే 2026 సంవత్సరంలో శని కుంభరాశిలో ఉండడం, మొత్తం సంవత్సరం అంతా కూడా అంటే మీనరాశికి 12వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే ధ్యానము, అంతర్ముఖత, ఆధ్యాత్మిక దృష్టి, విదేశీ ప్రయాణము వంటి అవకాశాలు పెరుగుతాయి. కొంత ఒత్తిడి, నిద్ర సమస్యలు, ఖర్చులు కూడా పెరగవచ్చు. మరి గురువు ఏప్రిల్ 2026 వరకు కూడా మిథున రాశి అంటే 4వ స్థానంలో, ఆ తర్వాత కర్కాటక రాశి 5వ స్థానంలో ప్రవేశిస్తాడు. మరి ఏప్రిల్ తర్వాత మీ జీవితంలో పిల్లల భాగం, విద్యా విజయాలు, ప్రేమ, సృజనాత్మకత, పేరు ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంది. రాహు కేతుల్ని గమనిస్తే రాహువు మేషరాశి 2వ స్థానంలో, కేతువు తులారాశి 8వ స్థానంలో ఉంటారు. ఇది ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం, కానీ కొత్త ఆలోచనల ద్వారా సంపాదన కూడా సాధ్యమయ్యేటువంటి సమయం అని చెప్పచ్చు. కుజుడు కొన్ని నెలల్లో 3, 6, 10వ స్థానాలుగా సంచరిస్తూ వృత్తి జీవితంలో ఉత్సాహాన్ని, తాపత్రయాన్ని రెండూ కలిగిస్తాడు. నెలవారీ పరిస్థితుల్ని గమనించినట్టయితే జనవరి 2026 మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా శనిగ్రహం 12వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే జీవితం వివిధ రకాల ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నెలలో ప్రధానంగా ఆర్థిక, మానసిక, కుటుంబ, ఆరోగ్య, విద్యా అంశాలన్నీ కూడా ప్రభావితం అవుతాయి. మానసిక స్థితిని చూస్తే ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చేయని పనులు, రద్దయిన ప్రాజెక్ట్స్, ఆలస్యమైన ఫలితాలు ఇవన్నీ కూడా మానసికంగా కలతం తెచ్చిపెడతాయని చెప్పచ్చు. స్వాంతన కోసం ధ్యానము, ప్రాణాయామం పాటించండి. అలాగే శని 12వ భావంలో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు, ముఖ్యంగా ఆరోగ్య, పర్యటన, సర్వీస్ ఫీజులు ఇలా అనుకున్న వాటికంటే కూడా ఎక్కువ లాభం రాకపోగా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. దీనివల్ల కూడా మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సంబంధాలని చూస్తే కుటుంబ సభ్యుల్లో మీ సంబంధాల్లో కొంత దూరం పెరుగుతుంది. ముఖ్యంగా పెద్దలకి పిల్లలకి మధ్యలో, సోదరులకి సోదరిమణులకి మధ్యలో అపార్థాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యము కూడా కొంత ప్రభావితం అవుతుంది. జీర్ణ సమస్యలు, మలబద్ధకము, నిద్ర సమస్యలు ఇవన్నీ కూడా. అలాగే విద్యార్థుల్ని గమనించినట్టయితే కొంచెం ఫోకస్ తగ్గుతుంది వాళ్ళకి. అసైన్మెంట్స్ పూర్తిగా చేయలేకపోతారు, క్రమశిక్షణ తప్పుతారు, దీనివల్ల సమయపాలన చేయలేకపోతారు. దీనివల్ల కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సాధారణ సూచనలు ఏంటంటే వీళ్ళు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చేయాలి. అలాగే ఆకుపచ్చడి కూరగాయలు తినడం, ఆకుకూరలు తినడం, నీళ్ళు ఎక్కువగా తాగడం, వీటన్నిటి ద్వారా కొంత ఉపశమనం ఉంటుంది. ఫిబ్రవరి 2026 మీనరాశి వాళ్ళకి ప్రధానంగా కుజుడు 10వ భావంలో ఉండడం వల్ల ఏంటంటే వివిధ రకాల జీవితం ప్రభావితం అవుతుంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, మానసిక పరిస్థితి, ఆరోగ్యం, అలాగే విద్యార్థి విషయాలు ఇవన్నీ కూడా ప్రభావితం అవుతాయి. కుజుడు 10వ భావంలో ఏంటంటే కొంచెం పని పట్ల దృఢత కానీ, ఉత్సాహం కానీ, పట్టుదలని పెంచుతాడని చెప్పచ్చు. ప్రతి పని కూడా బాధ్యతాయుతంగా చేస్తారు, నిబద్ధతతో చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏంటంటే కొత్త బాధ్యతలు రావడం, విభాగాల్లో మార్పులు కానీ, లేకపోతే బదిలీలు కానీ, అయితే ఇలాంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు. అయితే తుది ఫలితం మాత్రం సానుకూలంగా ఉంటుంది. మరి వ్యవసాయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు, వాణిజ్యం చేసేవాళ్ళు కొత్త అవకాశాలు ఉంటాయి. కానీ విస్తరణ కోసం ఇది చాలా అనుకూల సమయం. ఆర్థిక పరిస్థితి కొంచెం శ్రద్ధ పెట్టి చేయాలి, ఎందుకంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. అలాగే అవసరానికి అప్పు తీసుకోవాల్సి రావచ్చు, పెద్ద ఖర్చులు రావచ్చు, కాబట్టి కొంచెం జాగ్రత్త. మరి కుటుంబ సంబంధ విషయాల్లో ఏంటంటే అపార్థాలు చోటు చేసుకుంటాయి. పాత సమస్యలు, ఆర్థిక విషయాలు, వృత్తి సమస్యల కారణంగా చిన్న చిన్న విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంచెం ధైర్యము, దృఢ సంకల్పం పెరుగుతుంది. ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అధ్యయనాలు, ఆధ్యాత్మిక సాధనలు సులభంగా మారుతాయి. మరి మార్చ్ 2026లో ఏంటంటే మీనరాశి వాళ్ళకి ప్రధానంగా సూర్యుడు, బుధుడు శుభభావాల్లో ఉండడం వల్ల ఏంటంటే జీవితము వివిధ రకాలుగా సానుకూలంగా మారుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మార్చి నెలలో మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాంకేతిక పరమైనవి కానీ, అధ్యయనాలు కానీ, నైపుణ్య అభ్యాసంతో కానీ చక్కగా ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారని చెప్పచ్చు. అయితే కొత్త ఆలోచనలు, సృజనాత్మకత మీకు ఇనుమడిస్తాయి. అలాగే ఆధ్యాత్మికంగా అభిరుచి పెరుగుతుంది. ప్రేమ సంబంధాలను గమనించినట్టయితే స్పష్టత పెరుగుతుంది. నిర్ణయాత్మకత
తో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అనిశ్చితిగా ఉన్న భావోద్వేగాల్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. వివాహితులు ఏంటంటే జంటలు ఒకళ్ళొకళ్ళు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఆరోగ్య పరిస్థితిని గమనిస్తే సరైనటువంటి ఆహారము, విశ్రాంతి, తేలికపాటి వ్యాయామాలు మిమ్మల్ని కొంచెం ఆరోగ్యపరంగా బలపరిచే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ నెలలో చదువుతూ సానుకూలమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. వీళ్ళకి ఏంటంటే సూచన, ఆదివారం రోజు జపం చేయడము, మిత్రాయ నమః, సూర్యాయ నమః ఏదైనా సరే, అలాగే సూర్య నమస్కారం చేయడం. దీనివల్ల ఏంటంటే మానసికంగా శాంతి, ధైర్యం మీకు లభిస్తుందని చెప్పొచ్చు. ఏప్రిల్ 2026 మీనరాశి వాళ్ళకి కీలకమైనటువంటి మార్పుల నెల. ముఖ్యంగా గురువు కర్కాటకంలోకి 5వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఏంటంటే జీవితంలో సానుకూలమైనటువంటి ప్రభావాలు, శుభ సంకేతాలు, అలాగే విజయాలు, సంతోషకరమైనటువంటి పరిణామాలన్నీ జరుగుతాయి. పిల్లల్లో ప్రజ్ఞ పెరుగుతుంది, విద్యారంగంలో సృజనాత్మకత పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పరీక్షలు, ఎగ్జామ్స్, ప్రాజెక్ట్స్ విజయవంతంగా సాధించగలుగుతారు. అలాగే డిసిప్లిన్ కానీ రెగ్యులర్ స్టడీ పాటించడం వల్ల ఏంటంటే ఉత్తమ ఫలితాలు అందుకుంటారని చెప్పొచ్చు. వాళ్ళకి పెద్దలతోటి అనుబంధం పెరుగుతుంది, కొత్త పరిచయాలు సానుకూలంగా మారుతాయి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్తలు, పూర్వపు పాత సంబంధాలు మెరుగుపడడం కానీ, పెద్దలు పిల్లలు కలిసి సమయానుకూలంగా మంచిగా ఆనందంగా గడపడం కానీ చేస్తారు. కళాకారులకు నూతన ప్రాజెక్టులు, ప్రత్యేకంగా ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. అలాగే ధ్యానము, సాధన, భగవంతుని నమస్కారం చేసుకోవడం, దర్శించడం, వీటి వల్ల ఏంటంటే కొంత మానసికంగా స్థిరత పెరుగుతుంది. మరి మే 2026 మీనరాశి వాళ్ళకి మానసికంగా కొంచెం ఆర్థికంగా కూడా సమృద్ధిని ఇచ్చేటువంటి నెల అని చెప్పొచ్చు. ఈ నెలలో ప్రశాంతత పెరుగుతుంది. గతంలో ఉన్నటువంటి ఆందోళనలు, నిరాశ, అనిశ్చితి అన్నీ కూడా తగ్గుతాయి. సానుకూల ఆలోచనలతో చక్కగా పనిచేయగలుగుతారు. వాణిజ్య వ్యాపారాలు ఇనుమడిస్తాయి. ఖర్చులు సరిగా నియంత్రించడం ద్వారా ఆర్థిక సంతులనం పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు, అలాగే కొత్త పెట్టుబడులు మీకు లాభిస్తాయి. సృజనాత్మక రంగాల్లో కళారంగం, సంగీతం, నాటక రంగం, చిత్రకళ, నృత్యం వంటి వాటిలో ప్రతిభావంతులకు గుర్తింపు లభిస్తుంది. అనేక రకాల అవకాశాలు కూడా లభిస్తాయి. ప్రేమ సంబంధాల్లో స్పష్టత పెరుగుతుంది. గతంలో ఉన్నటువంటి అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా తొలగిపోయి సానుకూలమైనటువంటి పరిష్కారం ఏర్పడుతుంది. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. శారీరకంగా శక్తి పెరుగుతుంది. నిద్ర, ఆహార నియంత్రణ ఉంటే కనుక ఇంకా చక్కగా మీకు ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పొచ్చు. అంతకుముందు ఉన్నటువంటి పెద్దల ఆరోగ్య సమస్యల వలన మీకు ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. జూన్ 2026 మీనరాశి వాళ్ళకి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా కుజ ప్రభావం కారణంగా మానసికంగా ధైర్యం, పట్టుదల, సంకల్ప శక్తి, ఉద్యోగ వృత్తిలో, వ్యాపారాల్లో, వ్యాపార విస్తరణలో, వీటన్నిటిలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి వ్యవసాయ, వ్యాపార రంగాల్లో విస్తరణ ఉంటుంది, లాభదాయకత కనిపిస్తుంది. అయితే ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా నిశ్చితితో తీసుకోండి, డిసిప్లిన్ పాటించండి. ప్రేమ జీవితంలో కొంచెం చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. సంబంధాల్లో సానుకూల పరిణామాలు, పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ నెల స్థిరంగా ఉంటుంది. మరి జూన్ 2026 మీనరాశి వాళ్ళకి కుటుంబం, వృత్తి, విద్య, ఆరోగ్య సంబంధాల పరంగా చూస్తే నిర్ణయాత్మకమైనటువంటి నెల అని చెప్పొచ్చు. కుటుంబ వ్యవహారాల్లో ఈ నెల అత్యంత ముఖ్యమైనది. పెద్దతరం, చిన్నతరం సభ్యుల మధ్య సానుకూల సంబంధాలు బలపడతాయి. రాజకీయ రంగంలో కొత్త అవకాశాలు, గుర్తింపు లభిస్తుంది. మీడియా దృష్టి పెడుతుంది. ఇతరులతో సానుకూల సంబంధాలు, సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. పరీక్షలు, పరిశీలనలు, ప్రాజెక్టులు, పరిశోధనల్లో క్రమశిక్షణ, నిరంతర ప్రయత్నము ఉత్తమ ఫలితాలను ఇస్తాయని చెప్పొచ్చు. అలాగే వ్యాపార పరంగా, వృత్తిపరంగా మీకు అభివృద్ధి అనేది కనిపిస్తుంది. వ్యక్తిగత సంబంధాల్లో సానుకూల పరిణామాలు, అందరి సహకారంతో మరింత బలపడడానికి అవకాశం ఉంది. విద్య, వృత్తి, పురోగతి ఉపయోగపడుతుంది. క్రమశిక్షణ పాటించడం వల్ల ఈ నెలలో అన్ని విజయాలు కూడా మీకు సానుకూలంగా విజయవంతమైనటువంటి పరిస్థితి కల్పిస్తుందని చెప్పచ్చు. కుటుంబ విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు కొత్త సబ్జెక్టులపైన ఆసక్తి కలుగుతుంది. ఆగస్టు నెల 2026 మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే నమ్మకం, సహనం, కొత్త వాహనం కొనుగోలు ఇలాంటి అవకాశాలన్నీ కనిపిస్తాయి. అయితే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొత్తవి కొనుక్కునేటప్పుడు భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడుల నిర్వహణ ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందుకెళ్ళండి. ఒకసారి సమస్య అంటూ ఏర్పడితే దూరం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అనుమానాలు ఉంటే కనుక వెంటనే వాటిని సరి చేసుకోండి.
వ్యక్తిగత సంబంధాలు మరింత బలపడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ పరిస్థితులు స్థిరంగా ఉంటాయి. పెద్దవాళ్ళ ఆరోగ్యంపైన శ్రద్ధ అవసరం. విద్యార్థులు కొత్త విషయాలపైన ఆసక్తి చూపుతారు. డిసిప్లిన్, రెగ్యులర్ ఎఫర్ట్ వలన ఏంటంటే సరైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మొత్తము ఆర్థిక లాభాలన్నీ కూడా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలపైన దృష్టి పెట్టండి. ప్రేమ జీవితంలో నమ్మకం, సహనం పెరుగుతాయి. సెప్టెంబర్ 2026 మీనరాశి వాళ్ళకి వృత్తిపరంగా, ఆర్థిక పరంగా, విద్య, కుటుంబ సంబంధాల పరంగా, వ్యక్తిగత జీవితాల్లో కూడా ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి రంగంలో సెప్టెంబర్ నెల ఉద్యోగ స్థిరత్వాన్ని అందిస్తుందని చెప్పచ్చు. నూతన ఉద్యోగాల అభిలాషలు అందరికీ కూడా సరైనటువంటి ఉద్యోగం లభిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. విదేశీ అవకాశాలు ఈ నెలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార, విద్యా సంబంధమైనటువంటి విదేశీ అవకాశాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. పిల్లల విజయాలు కానీ, పెద్దవారి ఆరోగ్యం కానీ కుటుంబంలో కూడా సంతోషం వెల్లివిరుస్తుందని చెప్పచ్చు. అలాగే ప్రేమ సంబంధాలు బలపడే అవకాశం ఉంది. మీ మధ్య నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా అవగాహనతో చిన్న చిన్న అపార్థాలని మీరు తొలగించుకుంటారు. అలాగే పిల్లల్లో కూడా డిసిప్లిన్ పెరుగుతుంది, పేషెన్స్ పెరుగుతుంది. ఉద్యోగ స్థిరత్వము, కొత్త ప్రాజెక్టులు, కెరీర్లో పురోగతి ఉంటుంది. మరి అక్టోబర్ 2026 మీనరాశి వాళ్ళకి వృత్తి, ఆర్థిక, కళ, రాజకీయ, ప్రేమ, కుటుంబ రంగాల్లో ముఖ్యమైనటువంటి సానుకూల పరిణామాలు ఉంటాయి. కళారంగం, మార్కెటింగ్, సోషల్ మీడియా ఇవన్నీ కూడా శుక్ర మరియు బుధ ప్రభావం వల్ల ఏంటంటే కొత్త ప్రదర్శనలు, ప్రాజెక్ట్స్, ఆలోచనలు ఇవన్నీ కూడా మెరుగవుతాయని చెప్పచ్చు. రాజకీయ రంగంలో ప్రజాదరణ మెరుగవుతుంది. కృషి, పట్టుదల, డిసిప్లిన్, నాయకత్వ సామర్థ్యం వీటన్నిటి వల్ల ఏంటంటే ప్రజల ప్రేమ పెరుగుతుంది. కొత్త అవకాశాలు, సమావేశాల్లో చక్కటి ప్రభావం చూపుతారు. దంపతుల మధ్య మంచి అవగాహన పెరుగుతుంది. అలాగే పిల్లలకి పరీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చదువుకోవడం మీద కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాధనలు, ధ్యానం, వ్రతాలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా మీకు మానసిక శాంతిని ఇస్తాయని చెప్పచ్చు. ముఖ్యంగా డిసిప్లిన్, పేషెన్స్, ఆధ్యాత్మిక సాధనల ద్వారా ఏంటంటే ఈ నెలని మీరు విజయవంతంగా మార్చుకోగలుగుతారు. నవంబర్ 2026 మీనరాశి వాళ్ళకి ముఖ్యమైనటువంటి మార్పులు, సవాళ్ళు, అవకాశాలు ఉంటాయి. అయితే వ్యక్తిగత జీవితం పైన ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే పనికి ఎక్కువ మీరు విలువ ఇవ్వడం వలన ఇక్కడ వ్యక్తిగత జీవితం కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కేతు స్థితి ఒక రకంగా మీకు ఆత్మ అవగాహన కానీ, లోతైనటువంటి ఆలోచన కానీ, అంతర్ముఖ భావోద్వేగాన్ని కానీ ఇస్తుంది. అయితే మనసులో మళ్ళీ వచ్చేటువంటి ఆలోచనల వలన కొంత ఇబ్బంది పెడతారు. శాంతమైన, స్థిరమైనటువంటి ఆలోచనలు అలవాటు చేసుకోండి. ధ్యానం, ప్రాణాయామం పాటించండి. విద్యార్థులు, విద్యారంగ ప్రభావము, విద్యార్థుల కోసము ఈ సంవత్సరం క్రమశిక్షణ కానీ, సమయపాలన కానీ చాలా అవసరం. అయితే చదువులో శ్రద్ధ, నిరంతర ప్రయత్నం ఉంటే కనుక ప్రతిఫలాల్ని అందుకుంటారు. అలాగే పరీక్ష ముందు ఆత్మవిశ్వాసం కానీ, ప్రాక్టీస్ కానీ, సరైనటువంటి సమయ నిర్వహణ కానీ చాలా కీలకంగా మారుతుందని చెప్పచ్చు. మరి అన్ని లక్ష్యాలని ఆత్మవిశ్లేషణతో మీరు పాల్గొనడం వల్ల ఏంటంటే అన్ని లక్ష్యాలని కూడా మీరు దృష్టి పెట్టి సాధించగలుగుతారు. మరి డిసెంబర్ 2026 మీనరాశి వాళ్ళకి సంతృప్తికరంగా సాగుతుందని చెప్పచ్చు. అనేక రకాల విజయాలను అందుకుంటారు. మీరు చక్కటి విశ్లేషణతో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. పొరుగు వారితో అనుబంధాలు మెరుగుపడతాయి. సంతాన సంబంధాలు కానీ, వివాహ సంబంధాలు కానీ మానసిక సంతృప్తిని ఇస్తాయని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది, అనురాగం పెరుగుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాధనల్లో ఆసక్తి ఎక్కువ అవుతుంది. వ్యక్తిగత సంతోషానికి విలువిస్తారు. అది మీలో సంతృప్తిని పెంచుతుందని చెప్పచ్చు. అయితే పిల్లల యొక్క వివాహం కోసం ప్రయత్నిస్తున్నట్టయితే ఈ సమయంలో వివాహం కుదరడం, శుభకార్యాలు చేయడం చేస్తారు. అయితే అన్ని రకాలుగా కూడా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే రోజువారీ రంగాన్ని గమనించినట్టయితే ఏంటంటే ముఖ్యంగా కెరీర్, పని పెరుగుతుంది. క్రమశిక్షణతో, బాధ్యతతో వాటిని మీరు అందిపుచ్చుకోగలుగుతారు. సమయపాలన చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ లీడర్గా మీకు అవకాశం రావచ్చు. జూన్ తర్వాత ఏంటంటే బృహస్పతి 5వ ఇంట్లో ఉంటాడు కాబట్టి మానసిక చైతన్యం పెరుగుతుంది. ఆలోచనలో చక్కటి క్లారిటీ వస్తుంది మీకు. కళ, మీడియా, విద్య, బోధన, సాఫ్ట్వేర్, కన్సల్టెన్సీ రంగాల్లో ఏంటంటే వ్యక్తులకి అదృష్టం వరిస్తుందని చెప్పచ్చు. నిజాయితీతో ఉండండి, నిబద్ధతతో ఉండండి. ఈ సంవత్సరం స్థిరమైనటువంటి దీర్ఘకాల విజయాలను సొంతం చేసుకుంటారు. సవాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఏంటంటే సరైనటువంటి ప్రణాళిక, ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు పోగలుగుతారు. అలాగే
పెట్టుబడుల ద్వారా లాభాలు అందుకుంటారు. బుద్ధి ఆధారిత పెట్టుబడులు అయితే ఈ సమయంలో మంచి లాభాలు ఇవ్వాలంటే కొంచెం ప్లాన్డ్గా వాటిని మీరు తీసుకోవాలి. అలాగే కొత్త ఆదాయ మార్గాలు, ఫ్రీలాన్సింగ్, వ్యాపార అవకాశాలు, పెట్టుబడుల ద్వారా సంపద పెరుగుదల అనేది ఉంటుంది. 2026లో ఆర్థిక విషయాల్లో మానసిక స్థిరత్వం కానీ, బుద్ధిపూర్వక ఆలోచనలు కానీ, వ్యూహాత్మకంగా పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా మీ ఆదాయాన్ని పెంచేటువంటి అవకాశం ఉంది. షేర్స్ కానీ, లాటరీ కానీ, అలాగే పిల్లల ద్వారా కానీ ఏదో ఒక రకంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. వివాహ, స్నేహ, కుటుంబ సంబంధాలు అన్నిటిపైన కూడా ప్రభావం ఉంటుంది. భావోద్వేగాలు ఎక్కువ అవుతాయి. అలాగే జూన్ నుండి కేతు ప్రభావం ప్రేమ కానీ, రొమాన్స్ కానీ, అలాగే కుటుంబ సంతోషాన్ని కానీ పెంపొందిస్తుందని చెప్పచ్చు. శుక్రవారం రోజు తెల్లటి పూలతో అమ్మవారిని పూజించడం, దంపతులు కలిసి దీపారాధన చేయడం, పరస్పర అవగాహన, సహనం, ప్రేమతో, గౌరవంతో ముందుకెళ్ళడం వీటన్నిటిని చేయడం ద్వారా ఏంటంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరమ్మతులు చేయడానికి అవకాశం ఉంది ఇంట్లో. అలాగే ఇంటి రెనోవేషన్ పనులు కనుక చేయాలి అంటే జూన్ తర్వాత చేయడం మంచిది. తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంచండి. అలాగే ఇంట్లో కూడా సీపేజ్ కానీ, అలాగే రిపేర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది అన్నమాట. వాటి కోసం కొంచెం అనవసరంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు అండ్ ముఖ్యంగా వర్కర్స్ని ఇటు ప్లంబర్ కానీ, ఇటు ఎలక్ట్రీషియన్ కానీ వీళ్ళని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇద్దరిని తెలుసుకొని కరెక్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వాళ్ళు. అలాగే ఆధ్యాత్మిక సాధనలకు కూడా ఈ సమయం చాలా మంచిది. ఏప్రిల్ తర్వాత మీకు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. బంధుమిత్రులందరితో, సన్నిహితులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక యాత్రలు కూడా ఎక్కువగా చేస్తారు. పిల్లలు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అర్హతకి తగినటువంటి అవకాశాలు అందుకుంటారు. రాజకీయ రంగంలో మీకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం అని చెప్పొచ్చు. మీకు పెద్ద పెద్ద అవకాశాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగంలో ఏంటంటే చక్కటి గుర్తింపు లభిస్తుంది. నాణ్యమైనటువంటి వైద్యాన్ని మీరు అందించగలుగుతారు ప్రజలకి. మానసికంగా వ్యూహాత్మకమైనటువంటి ప్రభావాలు ఉంటాయి. పరిశోధన చేసేవాళ్ళు కానీ, విదేశీ శిక్షణలో కానీ చక్కటి అవకాశాలు లభిస్తాయి. వివాహ జీవితంలో మాత్రం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. కొంచెం ప్రేమలో స్పష్టత పెంచుకోండి. సహనము, అవగాహనతో ముందుకెళ్ళండి. మరింత మంచి ఫలితాలు అందుకుంటారు. మరి మీనరాశి వాళ్ళు వ్యక్తిగతంగా కొంచెం ధైర్యంగా ఉండి మానసిక ప్రభావాలు పనుల మీద లేకుండా చూసుకోండి. అలాగే గురువుని ధ్యానించడం కానీ, పూజించడం కానీ, గురు మంత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం కానీ, గురువారాలు రావి మొక్కకి నీళ్లు పోయడం కానీ, మీకు మంత్రం ఇచ్చిన గురువులకి ఏదైనా తీపిని సమర్పించడం ద్వారా, గోవులకి గోగ్రాసాన్ని ఇవ్వడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే.